ఫ్రెండ్స్ చూసారా ఏ రేంజ్లో ఉందో అసలు బంతిపూల తోట. ఎప్పుడైనా వచ్చారా ఇలాంటి తోటకి? విగ్రహం కూడా డోనర్ ఇక్కడ. వెళ్దాం వెళ్దాం చూద్దాం చూద్దాం తిరుగుదాం తిరుగుదాం వెళ్దాం వెళ్దాం. మంచి మంచి ప్లేస్లు, మంచి మంచి అద్భుతమైన నేచర్ వ్యూస్ చూడడం వల్ల మనకి ఎంతో 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 ఆనందం కలుగుతుంది. ఎగ్జాక్ట్ గా కనిపిస్తున్నాయో లేదో ఇక ఆ దూరంలో మీకు ఇంకా ఫాగ్ అనేది కనిపిస్తూనే ఉంది చూడండి. ఒక పూట జంతువులకి అన్నం పెట్టడం కూడా మనకు మంచిదే. స్ట్రక్ అయిపోతున్నాయి వెళ్ళి వచ్చే రూట్స్ లో. చూస్తున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చాలా దాంతో ఎవరైతే ఆఫ్ రోడింగ్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. చూసుకోవచ్చు, మీరు చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఇక్కడికి పిక్నిక్స్ వస్తున్నారు. ఇక్కడ ఇంకా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉందని అనుకుంటున్నా. లేదు లేదు, ఇది వికారాబాద్ బాయ్స్ హాస్టల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్. చూస్తున్నారు కదా, వెళ్తూనే ఉన్నాం. ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మనకి దగ్గరలో. ఒక ఏదైతే వాటర్ ఫాల్ ఉంది అంటున్నారో అది ప్రెసెంట్ అయితే ఆఫ్ లో ఉంది. ఎందుకంటే అది ఓన్లీ మాక్సిమం మనకి రైనీ సీజన్ లో మాత్రమే వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి వికారాబాద్ డ్యామ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సోలోగా వచ్చినా కానీ, గ్రూప్ గా వచ్చినా కానీ, డియోగా వచ్చినా కానీ, కపుల్ తో వచ్చినా కానీ, ఫ్యామిలీతో వచ్చినా కానీ మీరు చాలా 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 ఎంజాయ్ చేస్తారు. ఇది వన్ వే. యాక్చువల్లీ ఈ రోడ్ అయితే వన్ వే, కానీ ఏదైతే మనం వెళ్ళాల్సిన రోడ్ ఉందో ఆ రోడ్డు బ్లాక్ చేయడం వల్ల ఈ రోడ్ లో కూడా అలౌ చేస్తున్నారు మనకి ప్రెసెంట్. అందుకనేసి మనం ఈ డైవర్షన్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. యాజ్ పర్ ద పోలీస్ పర్మిషన్ తీసుకొని వీలైతే ఒకటికి 2 సార్లు డబుల్ క్రాస్ చెక్ చేసుకొని రావడం బెటర్. ఒక 2 వెహికల్స్ పట్టేంత రోడ్ అయితే ఉంది ఇక్కడ. పెద్ద లారీలు జిప్సీలు గట్రా వచ్చినప్పుడు కొంచెం మీరు చూసుకొని జాగ్రత్తగా ట్రై చేయండి. బైక్ అయినా కానీ, కార్ అయినా కానీ. బైకర్స్ అయితే ఖచ్చితంగా వ్యూస్ బాగున్నాయి కదా అని హెల్మెట్ తీసి ఎంజాయ్ చేద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఎంజాయ్మెంట్ కన్నా మనకి ప్రాణం చాలా ఇంపార్టెంట్ కదా. వెళ్తుంటే ఎప్పుడైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. దయచేసి హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఈ మధ్య దారుల్లో మీకు కోతులు, నెక్స్ట్ కుక్కలు, కుక్క పిల్లలు ఇవి కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. దయచేసి మీరు ఆపద్దు, బైక్స్ కానీ కార్స్ కానీ. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం సైడ్ తీసుకుని ఆపుకోవడం చాలా బెటర్. ఎక్కడైతే కొంచెం లోపలికి స్పేస్ ఉంటుందో అక్కడ. ఎందుకంటే మీరు రోడ్డు మీద కనుక ఆపితే ఎదుటి వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీ వెనకన వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ వ్యూ అయితే చాలా బాగుంది, మీరు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇలాంటివి అసలు మన మెట్రోపాలిటన్ సిటీస్లో మనం చూసుకోలేం. మనకి అలాంటి ఒక అద్భుతం కనిపించింది ఇక్కడ. నన్ అదర్ దెన్ చెరువు. ఇంకేం లేదు, ఇది జస్ట్ చెరువు. ఈ ఊరు వాళ్ళ అవసరాల కోసం వాడుకునే చెరువు. వాళ్ళ పంట పొలాల కోసం కానీ, వాళ్ళ నిత్య అవసరాల కోసం కానీ వాడుకునే ఒక నార్మల్ చెరువు. మీరు చూసుకోవచ్చు నీరు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇన్ని కొండల మధ్యన ఇలాంటి చెరువు, ఇలాంటి లొకేషన్ అసలు
నెవర్ బిఫోర్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది ఇలాంటి లొకేషన్స్ గట్రా చూసినప్పుడు. మీరు చూడండి, మీకు వీడియో మొత్తం అలా లొకేషన్స్ అన్నీ చాలా మంచి మంచి లొకేషన్స్ అన్నీ మీకు పెట్టున్నాను. ఇక్కడ ఏవైతే ఊర్లో లోకల్ కౌస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ తెచ్చి వాటర్ తాగడానికి కానీ కడగడానికి కానీ ఇలాంటి చెరువులకే తెస్తారు. తప్పుగా అనుకోవద్దు, స్నానం చేయించడానికి కూడా ఇలాంటి చెరువులకే తెస్తారు. నన్ అదర్ ఆప్షన్ ఈజ్ దేర్ ఫర్ దెమ్. చెరువులు ఉండేదే దానికోసం. ఇది సృష్టి ఇలాగే ఉంటుంది. ఇలాగే మనం అంగీకరించగలిగితే మనం కూడా సృష్టితో పాటు ఎన్నో నేర్చుకోవచ్చు. ఏం తాత, ఏం పేరు? అనంత. ఏం పని చేస్తావు? గోవులు మేపుకోవడమేనా? ఏం జీతమా లేకపోతే ఎట్లా? మీవేనా గోవులన్నీ? చూసారా, అతనివే అంట గోవులు. హీ వాజ్ ద ఓనర్ ఫర్ లైక్ 50 కౌస్ ఇయర్. ఎంత అమ్ముతావా? ఆవులు అమ్ముతారా? ఎంత లెక్క? ఒక్కొక్కటి అమ్మితే 20 లెక్క. హీ వాజ్ ద అంటే దాదాపుగా ఇక్కడ 50 కౌస్ వరకు ఉన్నాయి. నేను చూసుకోవచ్చు ఎలా ఉన్నారు. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. మంచి మంచి వస్తువులు తినాలి, బాడీకి సహకరించేటే తినాలా? ఏం తినాలంటారు? కొర్రబువ్వ తినాలి. కొర్రబువ్వ, తైదా. కొర్రబువ్వ అంటే పెరుగన్నమా? కాదు, కొర్రలు ఉంటాయి చూడు, కొర్రలు అన్నము. ఇంకా ఆర్క రొట్టె తినాలి. ఆర్క రొట్టి, పుండికూర తినాలి. పుండికూర బాడీకి బాగా సహకరిస్తాయి. ఓకే. ఎంత నీ వయసు ఎంత? 54. ఏముంటుంది అంటే వాతావరణం, గాలి, మంచి గాలి ఉంటుంది ఇక్కడ అనంతగిరి ఏరియాకు. ఏ రోగాలు వచ్చినా తగ్గిపోతాయి. అవునా? ఈ ఏరియాకు మన తాతగారు అయితే చెప్తున్నారు మనకి ఇక్కడ ఎలాంటి ఏమైనా రోగాలు కానీ ఏమైనా ఉంటే మనకు తగ్గిపోతాయి అంట ఇక్కడ. బాడీ మంచి ద ఎయిర్ విచ్ హియర్ ఫ్లోస్ ఈస్ వెరీ మెడిసినల్ వాల్యూస్ ఎయిర్. బాగుంటుంది, చూడాలి, అప్పుడప్పుడు వచ్చి చూడాలి, తిరిగిపోవాలి. ఓకే. ఇక్కడ ఏం పండుతాయి ఎక్కువ? ఇక్కడనా కందులు, పత్తులు, మక్కలు, వామలు, ప్రతి ఒక్కటి పండుతుంది ఇక్కడ. పసుపు గిట్ట పండుతుంది. పసుపు కూడా ఇక్కడ తిరిగి అల్లం పండదు. అల్లం పండదు. అల్లము, ఎల్లిగడ్డ పండదు. ఉల్లిగడ్డ కూడా పండుతుంది. ఉల్లిగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ ప్రతి ఒక్కటి పండుతాయి. ఇక అన్ని పండుతాయి, అల్లంకు తప్ప. అల్లం తప్ప మిగిలిన అన్ని పండుతాయి ఇక్కడ. వెరీ గుడ్. ఇది చెరువా ఇక్కడ? చెరువు. అది చెరువే, పెద్ద చెరువు. డ్యామ్ ఎక్కడ ఉంది? డ్యామ్ కోటిపల్లి డ్యామ్ ఉంది. స్ట్రైట్ పోతే వస్తుంది. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఇక్కడ ఆవులు? మేమా? నేను చూడప్ప 15 సంవత్సరాల. నేను 15 సంవత్సరాల నుంచి పెంచుతాను. మీరు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పెంచుతున్నారు అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఆవులు. ఆవుల వ్యాపారమే. కోటీశ్వర్లు. ఎక్కడ కోటీశ్వర్లు వస్తున్నాయి మరి. ఒక్కొక్క ఆవు 20,000 అమ్ముతున్నారు అంటే 50 ఆవులు. కానీ మా పిల్లల ఖర్చులకే కావాలి. బాగానే చదువుకుంటున్నారు పిల్లలు అందరు. పిల్లల ఖర్చులు వెళ్తున్నాయి, అందులోనే వెళ్ళిపోతున్నాయి. ఈ వీడియో మేము యూట్యూబ్ లో పెట్టుకుంటాం. అంటే మనకు తెలియాలా, యూత్ కూడా తెలియాలా. మీరు ఓకేనా పెట్టుకోవచ్చా? ఓకే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై వర్షన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ బాబాయ్. వస్తాం బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, హరితహారం రిసార్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇవన్నీ పల్లెటూరు కాబట్టి చాలా అయితే మేకలు, ఆవుల్ని మేపడానికి మందలుగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ గ్రాస్ చూసుకోవచ్చు, పింకిష్ కలర్ లో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గ్రాస్ కూడా నేను ఇలాంటి గ్రాస్ చూడడం చాలా ఫస్ట్ టైం. ఇది ఇక్కడ మాత్రం ఇలాంటి ఏరియాస్ లో మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను. గెస్ట్ చేయండి ఏంటో ఇవి. పత్తి. ఇది పత్తి, కాటన్. ద కాటన్ బిజినెస్ మెయిన్లీ ఫేమస్ ఇన్ అనంతగిరి కొండ ప్రాంతాలు. చూస్తున్నారు కదా, మొత్తం పత్తే. దాదాపుగా ఒక 5-6 ఎకర్స్ వరకు మనకి పత్తే కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఒక రేగికాయల చెట్లు కనబడి, చాలా మట్టుకు ఇక్కడ రేగికాయల చెట్లు ఉన్నాయి. చాలా పళ్ళు ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, బాగున్నాయి. జస్ట్ చూపిస్తున్నాను, నో మెన్షన్.
చలో మనం వచ్చేసాం కోటిపల్లి రిజర్వాయర్కి. ఇక్కడైతే మనకి పార్కింగ్ ఛార్జెస్ 2 వీలర్కి అయితే 20 రూపీస్, 3 వీలర్స్ 30 రూపీస్, 4 వీలర్స్కి 50 రూపీస్. కదా మనం అయితే టికెట్ తీసుకుని ఎంటర్ అయిపోయాం కోటపల్లి రిజర్వాయర్ రోడ్ లోకి. రోడ్ అయితే మొత్తం మట్టి రోడ్ ఉంది, చుట్టూ ఇప్పుడైతే డెవలప్మెంట్ చేసి జాలీలు అవి వేశారు. మీరు చూసిన ముందు మనకి పార్కింగ్ టికెట్స్ అవి లేకపోతుండే, ఇప్పుడైతే కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్, బైక్ పార్కింగ్ కి 30 రూపీస్ అయితే పెట్టారు. ఇక క్లిప్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నారు చూడండి. మనకి రోడ్ అయితే మరి అంతా ఏం బాగాలేదు ఈ రోడ్ యాజ్ కంపేర్. నాకు తెలిసి ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ ఇంకా జరుగుతున్నాయి అనుకుంటున్నాను. బట్ అప్పటి మీదకి ఇప్పుడు కొంచెం బెటర్. అప్పుడు ఇంకా మొత్తం మట్టేసి వదిలేసి ఉండేవారు, ఇప్పుడు కొంచెం రోడ్ లాగైనా ఉంది. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకైతే పార్కింగ్ కి దారి, ఇక్కడ మనం పార్కింగ్ చేసుకొని ఆ రిజర్వాయర్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంతకు ముందు డైరెక్ట్ రిజర్వాయర్ సైడ్ వరకు కార్ వెళ్ళిపోయేది. ఇప్పుడైతే అందరూ ఇక్కడ పిక్నిక్ అవి సెలబ్రేట్. ఇక్కడ మనకి మెయిన్గా చెరుకు రసం, జాల్ముడి, వాటర్ బాటిల్స్, నిమ్మరసం, నిమ్మకాయ సోడాలు అన్నీ అమ్ముతున్నారు. కానీ బయట మీద ఇక్కడైతే కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రెంట్స్ పే చేయాలని చెప్తున్నారు. మరి ఏం అనలేం అలాంటి ఏరియాస్కి వచ్చేసరికి. యా చలో లోపల ఏముందో మీకు రిజర్వాయర్ ఎట్లుందో మీకు చూపిస్తాను. ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఇంకోటి ఉంది. ఇక్కడ పేబుల్ టాయిలెట్స్ అని చెప్పేసి కొత్తగా ఒక చిన్న 4 చక్రాల బండి మీద టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరీ అంత బాగున్నాయని, మరీ అంత వరస్ట్ ఉన్నాయని కూడా చెప్పలేం. పర్లేదు, యూజ్ చేయొచ్చు ఫర్ వన్ టైం. యు ఆర్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ కెమెరా, ప్లీజ్ బీ కేర్ఫుల్ అని ఒక బోర్డు అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా వెళ్తూ ఉంటే రిజర్వాయర్ అయితే కనిపించింది. వ్యూ అయితే ఎలా ఉందో చూడండి, నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, కొత్తగా పెట్టారు. ఇది నేను ఇంతకుముందు వచ్చినప్పుడు లేదు. ఇక్కడ ఈ పాప అయితే చిన్న పాప జాల్ముడి అవన్నీ అమ్ముకుంటా వాళ్ళు జీవనాలు సాగిస్తున్నారు. ఇక్కడ ఈ అన్న దగ్గర కొన్ని వెరైటీస్ ఆఫ్ స్టఫ్ ఉన్నాయి. మనకి ఆమ్లెట్స్ కానీ, మంచూరియా కానీ, ఫ్రైడ్ రైస్ కానీ ఇవన్నీ అన్న అయితే అమ్ముతున్నారు. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కొని తినవచ్చు. కోటపల్లి కయాక్స్ ఫర్ హైర్, సింగిల్ కాయక్ అయితే 200 రూపీస్. ఈ కాయక్ ఏదైతే ఉందో వాళ్ళు 80 kgs కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తున్నారు. అందుకని ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పెడ్లింగ్ బోట్స్ మీద మాత్రం అలౌ చేస్తున్నారు, కానీ ఈ కాయక్స్లో మాత్రం అలౌ చేయట్లేదు. దయచేసి మీ వెయిట్ ఒకసారి చెక్ చేసుకొని రిస్క్ తీసుకోకుండా వెళ్ళి సేఫ్గా బోట్ రైడ్ చేసి రావడం చాలా మంచిది. ఇది చూస్తున్నారు కదా, హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ 40 minutes అంటున్నారు, కానీ మేము యాక్చువల్లీ 1 hour వరకు అందులోనే ఉన్నాము. అంత రెస్ట్రిక్షన్ ఏం లేదు, ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు రష్ ఏం లేదు, అందుకని అంత రెస్ట్రిక్షన్ ఏమీ చెప్పలేదు. బాగానే ఉంది. కొన్ని వ్యూస్ అయితే ఆ లోపల మధ్యకి వెళ్ళిన తర్వాత వ్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ నుంచి చుట్టూ కొండలు, వాటర్ మధ్య నుంచి కూర్చొని చుట్టూ చూడడం చాలా బాగుంది. ఒకసారి చూడండి, వ్యూస్ మీకు కూడా చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎక్కడైనా ఏవైనా మిస్ చేస్తుంటే మాత్రం కామెంట్స్లో రాయండి, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ శేఖర్ రెడ్డి సైన్ ఆఫ్.